మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సోమవారం 11వ తారీఖు. దినఫలాలు శీర్షికన ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి అమావాస్య చీకట్లు తొలగినప్పటికీ ఖర్చుల ఇక్కట్లు అలానే ఉంటాయి. చాలా విషయాల్లో ఒక పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది. కానీ ఖర్చుల విషయంలో మాత్రం రూపాయి ఎటొస్తుంది, రూపాయి ఎటుపోతుంది తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రశాంతంగా జీవితాన్ని అనుభవించడం అనేది ఉంటుంది. బంధు మిత్రాదులతో కూడిక కూడా ఉంటుంది. ఎక్కువ శాతం ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఈరోజు చేసే ఏ పని కూడా నిరాటంకంగా పూర్తవటం అనేది ఉంటుంది. బంధు మిత్రుల యొక్క సహకారం పరిపూర్ణంగా లభించడం అనేది ఉంటుంది. అలాగే కొత్త కొత్త ప్రయత్నాలకి కానీ కొత్త కొత్త పరిచయాలకి కానీ ఈరోజు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా వీరికంట ఎక్కువ వయసు ఉన్న స్నేహితుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన విషయం. మిథున రాశి వారికి మాట గౌరవం పెరుగుతుంది. కొత్త కొత్త విషయాలని అకలింపు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు మెరుగుపడటం అనేది కూడా ఉంటుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. బంధు మిత్రాదులతో వీరి వైఖరి కూడా సుస్పష్టంగా ద్యోతకం అవటం అనేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే కలవగవు. కానీ వెన్నుకి సంబంధించిన కానీ గొంతుకు సంబంధించిన కానీ శ్వాసకు సంబంధించిన కానీ కొంత అనారోగ్యాలు అయితే బాధ కలిగించవచ్చు. కర్కాటక రాశి వారికి చేపట్టిన అన్ని పనులు కూడా సజావుగా పూర్తయ్యే పద్ధతి అయితే ఉంటుంది. కానీ చాలా మెలకువ అవసరం అనేది ఉంటుంది. అంటే ఏదైతే తాము ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అవలంబిస్తారో ఆ అవలంబించే పనుల్లో ఏదో ఒకటి వీళ్ళని కొంత ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అయితే ఏర్పడటం అనేది ఉంటుంది. ఇక ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొనటం అనేది కూడా ఉంటుంది. బంధు మిత్రులు కూడిక వీరికి ఆనందాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు చాకచక్యంగా తమ వ్యవహారాలని చక్కదిద్దుకోగలగటం అనేది ఉంటుంది. ఏవైతే వీరు ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా వీరికి అనుకూలకంగా రావటం అనేది ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య అయితే చిన్న చిన్న కలహాలు అయితే వస్తాయి. వాటి వల్ల ఇబ్బందులు అయితే మరీ అయితే ఉండవు. ఇక ఇంట్లో వృద్ధులకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో ఎవరైనా కనుక ఉంటే అపార్థాలకి తానివ్వకుండా స్పష్టంగా వారి వారి యొక్క కార్యకలాపాలు సాగించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు చేపట్టే ఏ పనైనా కూడా దిగ్విజయంగా పూర్తవటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి. ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా పనులకు అవి ఏమాత్రం కూడా ఆటంకాన్ని కలిగించవు. వ్యాపారంలో ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది. కానీ ఇక కళ్యాణ గడియల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మాత్రం ఈరోజు కూడా ఎంతో కొంత నిరాశ అయితే కలిగించడం అనేది ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ ఉండనప్పటికీ కూడా మరి వీరికి వైరల్ ఫీవర్లు కానీ అప్పటికప్పుడు వచ్చే ఏవైనా సరే చిన్న చిన్న అనారోగ్యాలు మాత్రం కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది.
ఇక ఆలోచన విధానంలో కానీ వాటిని అమలుపరిచే విధానంలో కానీ ఎలాంటి భయాలు సంకోచాలు లేకుండా వాటిని అమలు చేయటం అనేది ఉంటుంది. కొత్త వస్తువులు తీసుకునే వాటిలో కొంత తర్జన భర్జనలు ఏర్పడమైనప్పటికీ కూడా చివరి నిమిషంలో ఒక నిర్ణయానికైతే రాగలగటం అనేది కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా చాలా చక్కటి అనువైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇంటిలో మాత్రం మానసిక ప్రశాంతత కరువవటం అనేది ఉంటుంది. ఇంట్లో ఒకరికొకరికి పడకపోవటం కానీ లేదా ఎవరో ఒకరు మరి క్షణికావేశానికి లోనవటం అనేది కూడా కనిపిస్తుంది. దాని ద్వారా కొన్ని గొడవలు అయితే కలిగే పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది ఈరోజు కొంత మందగమనంగా సాగినప్పటికీ కూడా దానివల్ల చెప్పుకోదగ్గ వ్యతిరేక ప్రభావం అయితే ఏమీ ఉండదు. ధనుర్రాశి వారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుని రావటం అనేది ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మరి వ్యాపార ఆదాయం కానీ, అలాగే ఉద్యోగంలో ఉండే వాళ్ళకి జీత భత్యాలు కానీ, అలాగే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి అందుకు తగిన ప్రోత్సాహకరమైన వాతావరణం కానీ ఈరోజు స్పష్టంగా వారికి వారు ఎంచుకున్న మార్గాల్లో ఆ రకమైన అభివృద్ధి కలగటం అనేది చెప్పదగిన విషయమే ఉంటుంది. ఇక ఎవరితో అయితే వీరు ఎక్కువ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారో వారి రూపేణా వీరికి మరింత లాభం చేకూరే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు వారి యొక్క మానసిక స్థితి అనేది నిలకడగా లేకపోవటం అనేది ఉంటుంది. తద్వారా ఆర్థిక విషయాల్లో ఏదో రకమైన తొందరపాటు కానీ కొంత నష్టం కానీ చవిచూసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అలాగే లగ్నంలో కుజుడి యొక్క సంచారం వల్ల కూడా ఎంత లాభం వచ్చినా కూడా అది కనిపించని పరిస్థితి అయితే నెలకొని ఉండటం అనేది, అలాగే ఒక్కోసారి షార్ట్ టెంపర్కి పోయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఈరోజైతే ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యంగా భార్యాభర్తల వ్యవహారాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇన్నాళ్ళు వాయిదా వేస్తూ వచ్చారో ఆ వాయిదా వేసిన విషయం ఏదైతే ఉంటుందో అది ఈరోజు పీకల మీదకి రావటం అనేది ఉంటుంది. తద్వారా మానసిక శాంతి కరువవటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కూడా వాయిదా పడతాయి తప్ప సరైన ప్రయోజనాన్ని కల్పించలేకపోవటం అనేది కూడా ఉంటుంది. అలాగే నడుముకి సంబంధించినవి కానీ వెన్నుకి సంబంధించినవి కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఈరోజు స్పష్టంగా కనిపించడం అనేది ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మరి భార్యాభర్తల మధ్య అవాంఛిత వియోగ పరిస్థితులు కానీ లేదా మరి ఒకళ్ళు కూడా సూక్ష వాదనలతో వారి యొక్క దినాన్ని వెళ్ళబుచ్చడం కానీ ఉంటుంది. కనుక భార్యాభర్తల మీద ఈరోజు ప్రభావం అనేది ఎక్కువ కనిపించడం అనేది కూడా ఉంటుంది. అలాగే ఖర్చులు తలకు మించి భారం అవటం అనేది కూడా ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నా అవి సరిపోని పరిస్థితులు వెంటాడుతూ బాధ పెడుతూ ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక సంతానం వల్ల ఏవో రకమైన ఆనందాన్ని అయితే పొందుతారు. అలాగే చివరి నిమిషంలో ఏదో రకమైన దైవ అనుగ్రహంతో ఆయా సమస్యల నుంచి కొంత ఉపశమనం లభించడం అనేది కూడా ఈరోజు చెప్పదగిన విషయం.